Audio Jungle. రే పవన్ రే ఎక్కరా నువ్వురా నా సెల్లు తీసుకోట్లా ఆయప్ప ఫోన్ చేసించాడు ఫర్నిచర్ షాప్ అయిప ఫర్నిచర్ షాపా పన్నీరా వుడ్స్ బిజినెస్ చేస్తాను ఊడ్చుకునేదే వుడ్ బిజినెసే ఊడ్చుకునేది ఇట్లా లైటింగ్ వండి వెళ్తూ ఉంటేనే మొగానికి ఏంది ఊడ్చుకునేదినా హలో ఎస్ ఫర్నిచర్స్ అండ్ సోఫాస్ రెడీమేడ్ హై క్వాలిటీ సూపర్ క్వాలిటీ లాంగ్ లైఫ్ యా మీకు 3 డేస్లో బెంగళూరుకి ఆయన ఎవరు కర్ణాటక ఎమ్మెల్యే అన్నారు కర్ణాటక ఎమ్మెల్యే ఇప్పుడు కొలతలు తీసుకొని ఇప్పుడు రెడీ చేసి పంపించడమే ఎంత 6 సీటింగా మీకు వస్తాయిలేండి దాంట్లో మార్బుల్స్ పెడతాను టైల్స్ ఆనుకునేకి టైల్స్ కింద మార్బుల్స్ ఉంటాయి మీ సోఫా చూడండి ఒకసారి ఫైల్స్ కూడా ఉంటాయని చెప్పిన ఫైల్స్ ఉన్న వాళ్ళకి సపరేట్ 2 సీటింగ్ వస్తుంది అది కూర్చున్నా మీరు సెలెక్ట్ చేసుకోండి మార్బుల్స్ ఇప్పుడు మామూలు ఉంటాయి బాత్రూమ్ మార్బుల్స్ టైల్స్ కిచెన్ టైల్స్ లగ్జరీ లుక్ ఇస్తాము బ్రహ్మాండం చెప్పు సరేలేండి మీకు రెడీ అయితే మీకు 3 డేస్లో వస్తుంది వేరే వాళ్ళకి ఇద్దరు మేము మాకే ఇచ్చాను కాంట్రాక్ట్ మార్కెట్ ఆల్రెడీ తెలుసు చెప్పే కదా మీకు ఏ సీటింగ్ సోఫాకి 8 lakhs అని సరే ఓకే ఎప్పుడు నుంచి బిజినెస్ నీకు ఏది బిజినెస్ బొంగ ఆడ సోఫా అడిగకపోతే వాడు 40,000 60,000 70,000 అని నాకు రాందే సోఫా నేను చేయలేందే నీకు ఐడియా ఉందే నీకు ఉంటే చెప్పు వాటర్ కింద వేసుకుంటా పెద్ద ఎవరికో రాజకీయ నాయకుల కంట కర్ణాటక రాజకీయ నాయకులు వాళ్ళకి ఎవరికో కాలంట 8 సీటింగ్ సోఫా మనకుంది కదా ఐడియా నీకుందా వాళ్ళ కొలతలు నువ్వే తీసుకొని నాకు చెప్పు రాస్తా అంటాను 8 సీటింగ్కి రాళ్ళ టైల్స్ కి సెట్ అయ్యేటట్టు ఉండాల వేసుకో ఈ కొలతలు వేసి హైట్ ఇప్పుడు పిల్లర్లు వస్తాయా ఈ పక్క 2 ఫస్ట్ గునాది కొలతలు వేసుకో గునాది కొలతది కింద లెంత్ చూడు గునాది లెంత్ చూసి హైట్ చూడు ఫస్ట్ లెంత్ చూడాల గునాది లెంత్ చూడు గునాది కింద వేసినప్పుడు లెంత్ ఎంత వస్తుంది అనేది చూడు గునాదికి 0.2 గునాది ఓకే పిల్లర్లకు చూడు ఈ సైడ్ పిల్లర్స్ ఈ సైడ్ పిల్లరు కరెక్ట్ చూడు ఏంటంటే పిల్లర్ సైజ్ బట్టే మనం టైల్స్ కూర్చోబెట్టేది 1.7 పిల్లర్లు టైల్స్కి ఎన్ని టైల్స్ పడతాయి మనకి 8 సీటింగ్ అంటే 4 feet ఎన్ని ఫీట్ హైట్ పెట్టాలి మనం ఒకవేళ కూర్చుని 3 feet సెట్ కాదులే 7.5 అయితే హైట్ సోఫా హైట్ 7.5 టైల్స్ ఎన్ని పడతాయి టైల్స్ 36 పడతాయి 36 టైల్సా 36 టైల్స్ 36 ఇవేవి ఇది ఆర్గనైజేషన్స్ మార్బుల్స్ ఆర్గనైజేషన్ పెట్టు ఆర్గాన్స్ అంటే మనకి పిల్లర్లకు వస్తాయి ఆర్గానిజం ఎన్ని 38 వాడవు పిల్లర్ స్ట్రాంగ్ ఉండాలంటే ఆర్గానిజం ఎక్కువ పడాలంటే దానికి సిమెంట్ ఎక్కువ లెగ్గాలంటే మెంతాలు యాడ్ చేయాల్సి వస్తుంది మెంతాలు కూడా హలో బ్రదర్ ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు మెంతాల్ అంటే ఎక్కువ రేటు పడుతుంది ఏమనే పడతా 33,600 చిల్లర మెంతాలు ఎన్ని బాటిల్ వేద్దాం నువ్వు 10 బాటిల్ 10 బాటిల్ మెంతాలు సర్ఫ్ సోఫా కిందకి స్మెల్ రాకుండా ఎంత వేద్దాం సర్ఫ్
ఒక 10 ప్యాకెట్లు వేసుకో. 10 ప్యాకెట్లు సర్ఫ్. ఇంకేమేం కాబడతాయి మనకి? బెలూన్స్ కావాలా మనకి? ఓన్లీ అనుకున్నవాడు మెత్తగా ఉండేకి బెలూన్స్ ఎన్ని పెడదాం? 2 పట్లాలు పట్టాలి. 2 పట్లాలు పట్టాలి. 2 సరిపోతాయా? మళ్ళీ బ్రహ్మాండంగా కూర్చుంటాయి కదా. 8 సీటింగ్ కంటే నీకు 2 ప్యాకెట్లు బెలూన్లు ఏడు సరిపోతాయి నీకు? ఈ పక్క 16 వస్తాయి, ఈ పక్క 16. దానికి మళ్ళీ పైల్స్కి సీట్కి దానికి కాబడతాయి. పైల్ సీట్కి ఇంకా ఎక్కువ బెలూన్స్ వేసి ఉంటుంది. నువ్వు దీనిలోకి సరిపోతాయి. దానిలో పైల్స్ దానిలోకి పైల్స్ వాళ్ళు కూర్చోవాలంటే బెలూన్స్ బాగుండాలా. అంటే 4 వేసి ప్యాకెట్ ఎక్కువైనా బెలూన్స్ 4 ప్యాకెట్లు. ఇంకేం బాగా పడతాయి? పూలు కమ్మగా స్మెల్ వచ్చి పూలు సైడ్ డిజైన్కి వస్తాయిలే. పూలు ఏవో తీసుకుందాము? కనకాంబరాలు. పూలు కనకాంబరాలు, గులాబ్ పూలు, రోజా పూలు. కనకాంబరాలు, గులాబ్ పూలు, రోజా పూలు. పూలు వాడిపోయినప్పుడు వాళ్ళు రెడీమేడ్ గా పెట్టుకోవడానికి ఊదిగడ్డలు పెట్టేకి ఈ లావు స్టాండ్లు చేపిల్ల. ఈ పక్క గేజ్ ఒక 1/2 టన్ను స్టాండ్, ఆ పక్క ఒక 1/2 టన్ను స్టాండ్. 1 టన్ను గేజ్ రాడ్లు ఊదిగడ్డలు అందించేకి స్ట్రాంగ్ ఉండదు బాగా. ఊదిగడ్డలు కట్ట పెట్టుకుంటే కూర్చొని వాళ్ళు టీవీ చూస్తాడు. ఇంతలో కట్ట కట్ట పెట్టుకుంటే కూర్చొని వాళ్ళు టీవీ చూస్తాడు. ఇంతలో కట్ట ఈ పక్క ఊదిగడ్డలు కట్ట ఇంతలో పెట్టి, ఆ పక్క ఊదిగడ్డలు కట్ట ఇంతలో పెడితే పొగ వస్తాంటది. చూసే వాళ్ళకి కూడా నీ ఊటీ కొడైకెనాల్లో ఏడో ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది. అట్లా మంచులో కూర్చున్నామనే ఫీలింగ్ రావాల. మన దగ్గర కస్టమర్ ఉరికిద్దుకుని రావాలి. అంతే. ఇంకా ఏం కాబడతాయి? పైన వేస్తారు చూడ సోఫా చెట్టుకి. దీని మ్యాట్లు కాలు తుడుచుకుని కింద కాదనా నువ్వు పాడా అవి కాలు తుడుచుకునే ఆడ వేస్తారు. పైన కిందకి వేస్తారు మ్యాట్లు. ఇంకేమున్నా చెప్ప కావాల్సిందేటివి ఇంకా త్వరగా చెప్పి. ఎందుకంటే ఆర్డర్ పిల్లలు. ఏం పిల్లలు? పిల్లలు ఏ కుక్క పిల్లలా పెళ్లి పిల్లలా? ఏ కుక్క పిల్లలా పెళ్లి పిల్లలా? ఏది మా సోఫా లుక్ రాలా. ఇంకేం కాబడతాయి? గోరింకా డిజైన్ పక్షులు 2 పక్షులు. ఇవాగ 2 చిలకలు. గోరింకా డిజైన్ పక్షులు 2 పక్షులు. ఇవాగ 2 చిలకలు. హైట్ చూసుకో. చిలకలు ఎంత ఉంటాయి మామూలుగా హైట్? చిలకలు పెద్ద చిలకలు పెట్టేది. ఇంకా పెద్దది పెట్టు చిలక. నవిలు కూడా ఉండదు. నవిలు కాదు, టైట్ ఉంటే మంచి సోకేసుకో పక్కన పడతాయి. 5 అడుగులు చిలక. 5 అడుగులు సోఫాకి అదే లుక్ ఉంటుంది. ఈ పక్క పెట్టు, ఈ పక్క ఏం పెడతావు? గోరింక. అదొక 8 అడుగులు పెట్టి గోరింక. కరెక్ట్ చెప్పిన. ఇంకేమన్నా లుక్ పోతుందా? నీళ్లు పడేకి షవర్ బాత్. షవర్ ఒకటి పెట్టిద్దాము. సోపులు పెట్టుకునేకి స్టాండ్లు ఉండాలి. మన డిమార్ట్ లో తెచ్చి ఈడ అతికిచ్చేయచ్చు అనుకో. స్టాండ్లు ఎన్ని పెడదాం సోపులు పెట్టేకి? 44 వస్తాయి. 40 స్టాండ్లు అతికిద్దాంలే. బ్రష్ దిక్కే స్టాండ్ ఉండాల పళ్ళు తోమినప్పుడు. ఈ సైడ్ ఒక 20 వేసేద్దాం. మొత్తం వీడు కూర్చొని అయిపోతుంది. ఇంకేం కావాలా? చేతులు కడుక్కునేకి ట్యాప్ కొలత తీసుకో. ఈ మధ్యలో ట్యాప్ పెట్టేది ఇట్లా. ఈ నుంచి సెంటర్లోకి తీసుకో మంచిగా. ఈడికి వచ్చి ఈడ పెట్టు ట్యాప్కి. ఈడ ట్యాప్ వస్తుంది. వాళ్ళు ఏదైనా పట్టుకోవాలన్నాడు ఈడ బకెట్ కావాలి కదా కిందకి. ఎన్ని అడుగులు చూడు మనకి ట్యాప్ కట్టరాలి కొలత. 6.6 6.7 వేసుకునేది మంచిది. ఎందుకని మంచిది. సోఫా రెడీ. కాదు ఇది ఇదే బడ్జెట్ ఇడిగా ఎక్కువైపోయింది. బడ్జెట్ ఎక్కువైపోయింది. కాదు కింద ఇది వేసుకుందాం లేదా బేసిన్. అది ఇది బాత్రూమ్ అమ్మ ఈడ పోయేది. ఈడ చూసుకోడు ఒకసారి కూర్చో. నువ్వు ఫోజ్ కూర్చొని లెంత్ చూసుకో. బాత్రూమ్ కూర్చొని ఫోజ్ కొలత చూస్తా. కాదు కొద్ది హైట్ పెట్టుకొని వాళ్ళు ఇట్లా వేస్తారు. మరి ఉన్నాడు కూర్చో.
అదే ఇట్లా వేస్తారు తగులుతుంది మళ్ళా. ఓకే క్యాబినెట్ ఉంటుంది అడుగు మళ్ళీ ఇట్లా పూసిన ఏది తగులు కదా. లేదు సరిపోతుంది అట్ట. సోఫా రెడీ అయిపోయింది. ఇంకోటి మర్చిపోయినాం కదా, ఏమి వాటి పక్కనే ఒక బకెట్ కింద పెడతా పొలాయిడ్ పెడతానే. వాడు కూర్చొని బాత్రూమ్ కూర్చున్నాడు, టీవీ చూసేవాడు, టీవీ అన్ని సరిపోదు. టీవీ చూసేవాడు టీవీ చూస్తా అంటాడు, ఈడ ఊదిబడ్డీలో స్మెల్ పొగంతా వస్తా ఉంటది. వాడు బాత్రూమ్ కూర్చుంటాడు, వీడియో కూర్చొని టీవీ చూస్తుంటాడు. బ్రష్ చేయాలనుకుంటే బ్రష్ చేయడం తీసుకుంటాడు, సోప్ కావాలంటే సోప్ తీసుకొని దిక్కుంటాడు. పైన షవర్ పెడతాము, స్నానం చేసేయడం చేసేయచ్చు. కింద కాలువ ఓడి పెడతాము, కాలువ ఇది వానమ్మ ఊరికే ఆ లాస్ట్ నుంచి కాలువ లెంత్ చూడు. ఇగ్గుంగా 50 వచ్చిట చూడు, 50 కదా సరిపోతుంది. మనకు అన్నీ అలవాటులే కదా. కాలువ 50. సోఫా రెడీ. ఇంకా ఏమైనా మర్చిపోయి చూడన్నా, ఏం లేదు డిజైన్ సరిపోతుంది. ఇంకా వాళ్ళకి ఇంకా పంపించేస్తాను చెప్తా. కాదు ఏమన్నా ఇంకా చాలా ఇది మన బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. మనకు ఇంకా పిగిదం దొరిపోయిన ఎక్కువ చాలా అన్ని పెట్టాం. అంతకంటే మనిషి ఏం చేసేది ఏముంది నీకు? ఇంకా వంట చేసుకోవాలా, గ్యాస్ స్టవ్ పెట్టలే, అది మళ్ళీ అడ్జస్ట్ చేద్దాం. లెంచ్ ఎక్కువ అయిపోయింది ఇప్పటికి. సోఫా రెడీ అయిందినా? ఊర్లే బ్రహ్మాండంగా కూర్చుంటాడు మావాడు సోఫా అమ్మే చోట, చూపిస్తాడు కూడా ఎట్లా చేయాలా ఏం కథ అనేది. ఎగ్జిబిషన్లోనే కదా ఎగ్జిబిషన్లోనే కదా. కూర్చొని ట్రైల్ వేసి అంతా డెమో అంతా ఇస్తాడు, ఎగ్జిబిషన్లో పెట్టేదాన్ని పంపిస్తాడు. ఎల్లుండి బస్సు ఎక్కిపిస్తాను బెంగళూరులో. ఆ ఏరియాలో పెడతాను. ఇది మార్తల్లే లేకపోతే ఏది మునేకల్లా లేకపోతే సిల్క్ బోర్డా ఏది ఉంటాడు ఇంకేది యశ్వంతపూరా? యశ్వంతపూర్లోనే పెట్టేసాడు. అయితే వస్తాడు ఇక ఎగ్జిబిషన్లో వచ్చి ట్రైల్ చూపిస్తాడు, నేను మాట్లాడతాను. సరే ఏ గుట్ల మమ్మడా ఎలా వద్దులే. ఇప్పుడు ఏంది నువ్వు ఈ సోఫా తీసుకుపోయి నువ్వు ఇప్పుడు ఏమేమి చేస్తావా అనేది సోఫా ఇప్పుడు నేను రెడీ చేసి ఇస్తా. నువ్వు నేను చెప్పినట్టు ఇక్కడ కూర్చుంటావు, బ్రష్ చేస్తావు, సోప్ తీసుకొని బట్టలు ఇప్పి తుడుచుకుంటావు, షవర్ స్నానం చేస్తావు, ఆ పక్క జరిగి బాత్రూమ్ కూర్చుంటావు, కింద వాటర్ పోతా ఉంటది, ఊదిగడ్డలు వేసుకో, ఉదిగడ్డలు ఉంటాయి, స్నానం చేసి పైకి ఎక్కి మ్యాట్లు కూర్చుంటాడా. మళ్ళా నువ్వే చిలకలు ఉంటాయి నీకు. 6-7 అడుగులు చిలక, గోరింక కూడా 9 అడుగులు గోరింక. గోరి కూడా ఉండదు 9 అడుగులు. గోరింకకు నువ్వు 9 అడుగులు పెట్టినావు, నువ్వు సెట్ చేసినావు, నీకు తెలుసు అన్నావు. సోఫా రెడీ చేపిస్తా, మూసుకొని పోయి ఆ సోఫా యూజ్ ఎట్లా చేయాలా ఏం కథ అనేది నువ్వు ఫస్ట్ ఆడ ఎగ్జిబిషన్ లో కూర్చొని చూపించాలా. ఎవడు చూపించాలా? అంత సీన్ ఏడికి దూరం సోఫా ఇట్లా పబ్లిక్ చేయాలి. నేను ఊటిలో ప్రతిదే నీకు ఇలా ఉదిగడ్డలు చెప్తామా? ఈడాడ ఎవడని పెడతాడు ఉదిగడ్డలు? చచ్చిపోయినాడేమన్నా నువ్వే బలం ఉంటదంటే పోగా ఊటి అంటివి ఏదో ఊరికా బతుకోరు అట్లా చెప్తాము. అదే చెప్పు, ఆడ జనాలు కొనుక్కుంటారు. ఉదిగడ్డలు పెట్టు కూర్చోని ఈడ బాత్రూమ్ కూర్చో, నీకు ఎంతకాలం అంత మధ్య మర్చిపోయినాను. ఇంకా నువ్వు ఏమేమో పబ్లిక్ అట్లాంటి చేయాలని ఏమన్నా పోయి సోఫా డిమాండ్ పెరగాలంటే నీ బాత్రూమ్ టైల్స్, కిచెన్ టైల్స్ వేస్తారా సోఫాకి? పిల్లర్లు పెడతావా ఈ పక్క ఆ పక్క? ఎవడని పెడతాడు? నువ్వు గునాది పిల్లర్లు నువ్వు ఇల్లు కడతానవా నువ్వు సోఫా చేస్తానవా?
చిల్లర నాయలు ఉన్నట్టున్నావు కదరా నువ్వు నువ్వే మళ్ళా ఎగ్జిబిషన్ పోకవో నీకు పొల్లాడిచి పై పగలు కొట్టిస్తా ఐడియా ఇచ్చినట్లు కాదు కాంట్రాక్ట్ తీసుకున్నా తీసుకో నువ్వు తీసుకున్నా నాకు చెప్పలేదు నువ్వు ఇప్పుడు నీకు చెప్తే నువ్వే కదా ఐడియాలు ఇచ్చినావు శోభ తయారు చేసి ఇద్దాం అనుకున్నా నేను నువ్వు పోయి శోభ సరే తయారు చేయి నువ్వు చెప్పి సోఫా తయారు చేసి ఎల్లుండి ఆర్డర్ ఉంది పంపి ఎవరు అడ్వాన్స్ తీసుకున్నాను తీసుకుని ఎవరికి చెప్పినావు ఎవరికి చెప్పినావు నువ్వు అడిగినావా బెలూన్లు పెడతావు పైల్స్ చేయరా బెలూన్లు పెడతావు పైల్స్ చేయరా ఎవరికి పైల్స్ చేయరు నువ్వు ఏమన్నా వేసుకో నీ ఐడియా తగ్గట్టు సోఫా రెడీ చేయి ఐడియా లేకపోతే నీకే వస్తాయి పైల్స్ వాళ్ళు కర్ణాటక నుంచి వస్తానే వాళ్ళు సరే అది అయిపోతే దివాని ఒకటి ఉంది మళ్ళీ డబల్ కట్ మంచం ఒకటి ఉంది బాగా జరుగుతాయి మనకు ఒకటి పోయి వేసుకొని నువ్వే నీ బిజినెస్ నువ్వే నేను ఏదో తయారు చేసి పంపించాను డబల్ కట్ బెడ్ ఇంకోటి బల్ తయారు చేసిన ఎట్లా చెప్పు బయట నుంచి లోపల బెడ్ లేకి ఎక్కింది అట్లా నీకేమన్నా ఏమి ఏందేమి బయట నుంచి నువ్వు నన్ను ఏదో అడిగి చెయ్యి ఇప్పుడు అడిగి చేసిన వాళ్ళు చెప్పుకో ఎవరికి ఫోటో మాడదే అంటారు నీకు నేను ఆర్తినంట మళ్ళా అదే సోఫాతో నువ్వు అయితేనే పోయి నువ్వు సరే సరేలే అంతా అడుగు అడిగి చేస్తారంటాడు ఏమన్నా ఏమన్నా ఎవరైనా పిలుస్తాను బయట